వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే చేస్తుందండి. ఇవాళ మన వీడియో ఏంటంటే, మీకు చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను ఓల్డ్ పట్టు శారీస్ అని చెప్పేసి. అవి టోటల్గా అయితే 2 శారీస్, కాకపోతే అవి 2 కంప్లీట్ అయిపోయాయి. అవి రెండే వర్క్ అయ్యట్లేదండి. వాళ్ళు కొంచెం టైం ఇచ్చారు, ఎప్పుడైనా పర్వాలేదని చెప్పేసి. కాబట్టి నాకు కొంచెం మీకు వీడియో చేయడానికి కొద్దిగా లేట్ అవుతుందన్నమాట. ఓకేనా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు ఇంకా 2 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అవి ఇవి మొత్తం మీకు టోటల్గా అయితే చూపించేస్తాను. ఓకేనా, అన్నట్టు ఈ బ్లౌజ్ అనేది నేను రీసెంట్గా చూపించాను కదా, బ్లాక్ బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాను నాది అని చెప్పేసి. అదే అండి, ఇది ఉషా 450లో వేసుకున్నాను. ఇలా వచ్చేస్తుంది డిజైన్ అనేది. హ్యాండ్కి 2 హ్యాండ్స్కి ఇలాగే వచ్చేస్తుంది. మనకి ఇక్కడ మధ్యలో ఖాళీ కూడా పెట్టుకోవచ్చు, అంటే ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా హ్యాంగింగ్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే నెట్ వేసుకున్నాను. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుందండి. ఓకేనా, హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది. 2 హ్యాండ్స్కి బ్యాక్ కూడా మనకు డ్రాప్ షేప్ వచ్చేసి ఓపెన్ వస్తుంది. ఇష్టం ఉంటే నెట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఓపెన్గా వదిలేసుకోవచ్చు. ఎవరి చాయిస్ ఎలా ఉంటే అలా అండి. ఓకేనా, ఫస్ట్ అయితే మనం ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్న శారీస్ అయితే చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే శారీస్ చూసేద్దాము. ఓకేనా, ఈ శారీ చూడండి. శారీ అయితే ఇలా వచ్చేసింది. ఈ శారీ కలర్ కాంబినేషన్ అనేది చాలా సిస్టర్స్ దగ్గర ఉండొచ్చు. ఎందుకంటే నా దగ్గర కూడా ఈ కాంబినేషన్ శారీ అయితే ఉంది. అంటే డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్. అంటే డార్క్ గ్రీన్ అంటే కూడా ఇది మెహందీ గ్రీన్లో ఒక గ్రీన్ అనమాట. ఆ గ్రీన్ గోల్డ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ అనేది. ఒకప్పుడు చాలా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. అంటే ఈ పట్టు శారీ ఈ కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఎప్పటికీ ఎవర్ గ్రీన్గానే ఉంటాయి. కానీ ఇంకా క్వాలిటీ కూడా చూడండి, ఇలా వెయిట్ ఉంది, కొంచెం మనం పట్టుకుంటే కూడా బరువుగా ఉంది. అప్పటి శారీస్ కూడా క్వాలిటీ వచ్చేవి కదా. ఓకేనా, శారీ అయితే ఇలా వచ్చేసింది కదా. దీనికి మనం ఈ బార్డర్ కలర్ది క్లాత్ అయితే తీసుకున్నాము. ఈ బార్డర్ కలర్ది క్లాత్ తీసుకొని ఇక్కడ మనకు శారీలో చూడండి ఇలా మెరూన్ కలర్ ఇక్కడ వచ్చింది కదా, మెరూన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. దీనికి వర్క్ అయితే చేసాము. మొత్తం శారీలో ఏంటంటే మొత్తం ఫ్లవర్స్ వచ్చేసాయి, మీకు క్లియర్గా కూడా కనిపిస్తుంది కదా. ఓకేనా, ఈ శారీకి ఈ క్లాత్ అయితే నేనే తీసుకొచ్చాను. ఇలా చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. కలర్ కాంబినేషన్ అనేది ఎంత నీట్గా ఉంది చూడండి, బాగుంది కదా. టూ హ్యాండ్స్ అయితే ఇలాగే కంప్లీట్ అయిపోయాయి. డిజైన్ నెంబర్ అడుగుతున్నారు కదా అందరూ. ఓకేనా, ఇప్పటి నుంచి డిజైన్ నెంబర్స్ కూడా నేను ఈ డిజైన్ వచ్చేటప్పుడు ఈ డిజైన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది, రౌండ్ నెక్ వచ్చిందండి. డిజైన్ అయితే బాగుంది, ఫినిషింగ్ కూడా మనకు నీట్గా వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. టోటల్గా అయితే డిజైన్ అయితే చాలా బాగుంది. నేను దీంట్లో మెరూన్ కూడా గ్రీను గోల్డ్ మెరూన్ ఇచ్చాను చూడండి. గ్రీన్ ఇచ్చాను, గోల్డ్ ఇచ్చాను, మెరూన్ ఇచ్చాను. ఒకవేళ వాళ్ళు ఈ శారీ మీద కూడా అనే వేయించుకుంటున్నారు, ఇంకా వేరే శారీ మీద కూడా కట్టుకోవచ్చండి, బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది ఇది. ఓకేనా, ఈ శారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక శారీ చూడండి. ఇది ఆల్రెడీ శారీ చూసే ఉంటారు మీరు మన వీడియోస్లో. శారీ వెయిట్ అయితే చాలా ఉందండి. శారీలో మొత్తం ఇలా మామిడి పిందెలు వచ్చేసాయి. శారీలో ఇక్కడ డార్క్ బ్లూ, ఇదంతా స్కై బ్లూ, ఇక్కడ గోల్డ్ కలర్ బార్డర్తో అయితే శారీ వచ్చేసింది ఇలా. ఈ శారీకి అనేది మనం బార్డర్ కలర్ది, ఇది బార్డర్ మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది, కానీ ఏం లేదండి. ఏంటంటే శారీ అనేది కొంచెం వాష్ చేసింది కదా, కొంచెం డిఫరెంట్గా అయిపోయింది అనమాట. దాంట్లో డబల్ షేడ్ వచ్చేసింది. మనకు గోల్డ్ బార్డర్ పైన ఇలా మెహందీ గ్రీన్ రావడం వల్ల కొంచెం డబల్ షేడ్ వచ్చేసింది. శారీ బార్డర్ అయితే ఇలా తీసుకున్నాను చూడండి. బార్డర్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా అయితే వర్క్ చేశాను. మ్యాంగోస్ వచ్చాయి. డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది మనకు
త్రిబుల్ మిషన్తో పాటే వచ్చిన డిజైన్. ఈ డిజైన్ నెంబర్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇంతకుముందు రెడ్ కలర్ బ్లౌజ్ పైన ఈ డిజైన్ వేసి ఇక్కడ మ్యాంగోస్ బూటీస్ కాకుండా లైన్స్ వేసాను. అది చాలా బాగా కనిపించింది. 2 హ్యాండ్స్ అయితే ఇలాగే కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా, బ్యాక్ నెక్ చూసి నెక్స్ట్ చూడండి ఇలా వచ్చింది. నెక్లో కూడా బూటీస్ ఇచ్చాను. ఇది ఓన్లీ 600 రూపీస్కే వేసాను. కానీ పట్టు శారీ కదా, మనకు ఎప్పుడు కట్టుకున్నా కొంచెం నిండుగా బాగా కనిపించాలని చెప్పేసి నేను ఇలా వేసాను. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది. ఓకేనా, ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో స్కిప్ చేయకండి, ఇంకా 2 బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదా. అయితే అంతకుముందు మీకు అంతకంటే ముందు ఇంకొకటి అయితే చూపిస్తాను. ఈ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో అయితే చూశారు కదా. ఓకేనా, స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. కలర్ కాంబినేషన్ అనేది ఎంత నీట్గా వచ్చింది. బాగుంది కదా. మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేసింది. టూ హ్యాండ్స్ అయితే ఇలాగే వచ్చేసాయి. కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ వచ్చిందండి. ఇది షోల్డర్ పై నుంచి ఇలా వస్తుంది అనమాట డిజైన్ అనేది. మనకు దీనికి తజీలు కూడా ఇచ్చాను, ఇలా ఇచ్చారు. ఓకేనా, బ్లౌజ్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, చాలా బాగా వచ్చింది బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది. ఇది మనకు దీంట్లో చూడండి, నేను అస్సలు జరీనే యూస్ చేయలేదు, అందుకే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. టోటల్గా ఓన్లీ కలర్స్ మాత్రమే పెట్టాను. పింక్, గ్రీన్, స్కై బ్లూ, మనకు వైలెట్ షేడ్లో కొంచెం లైట్ అనమాట అది, ఆ షేడ్ ఒకటి, ఇలా 4 కలర్స్ అయితే పెట్టాను. ఓన్లీ థ్రెడ్స్ మాత్రమే పెట్టాను. ఎక్కడ జరీ, సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, ఇంకా వేరే కలర్స్ జరీ, నా దగ్గర కలర్స్ జరీ కూడా ఉన్నాయి. కానీ ఈ శారీకి ఈ బ్లౌజ్కి అయితే నేను ఎక్కడ యూస్ చేయలేదు. అంటే గ్రీన్ యూస్ చేయొచ్చు, ఉంది నా దగ్గర, కాకపోతే మనము ఓన్లీ థ్రెడ్స్ తోటి కలర్ కాంబినేషన్స్ ఇచ్చి హైలైట్ ఎలా చేయాలి అనేది చెప్పడం గురించి మీకైతే ఇలా చేశానండి. మనకు ఓన్లీ థ్రెడ్స్ మాత్రమే ఇవన్నీ. మన సిద్ధి థ్రెడ్స్ అయితే వాడుతున్నాం కదా, అవే థ్రెడ్స్. దీంట్లో అయితే ఎక్కడ మనము దీంట్లో జరీ అయితే యూజ్ చేయకుండానే వర్క్ చేసాము. చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా కూడా వచ్చిందండి. ఓకేనా, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ బ్లౌజ్ ఎంత బాగా నచ్చింది అనేది నా కామెంట్స్లో అయితే చెప్పండి. ఒకవేళ మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ఆల్రెడీ మన ఛానల్లో ఇది వర్క్ వేసేది, కటింగ్, స్టిచ్చింగ్ ఇవన్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసాము. ఒక్కసారి మన ఛానల్కి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, ఇంకొకటి అయితే చూద్దాం. ఇదైతే వాళ్ళది ఓల్డ్ శారీ అంటండి. ఇది కూడా ఇలా మనకు ప్యారెట్ గ్రీన్ వచ్చేసింది. ప్యారెట్ గ్రీన్కి ఇక్కడ మనకి ఇలా పింక్, ఎల్లో, కొంచెం వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా పెద్ద బార్డర్ వచ్చి దానిపైన కింద ఇలా గోల్డ్ బార్డర్ అయితే వచ్చేసింది. దీనికైతే వాళ్ళు ఓన్లీ సింపుల్గా కావాలి, నాకు 500 వరకు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. మీకు ఈ డిజైన్లో, అంటే మీకు ఈ వీడియోలో నేను ప్రైజెస్ కూడా చెప్తున్నాను. అవి 2 600కి వేశాను. ఇప్పుడు ఈ శారీకి ఈ డిజైన్ మాత్రము 500 మాత్రమే అడిగారు, కాబట్టి 500కే వేశాను. ఇది కూడా మనకు త్రిబుల్ మిషన్తో పాటు వచ్చిన డిజైన్ అండి. కాకపోతే ఆ డిజైన్కి నేను ఒక చిన్న మోడిఫికేషన్ అయితే చేశాను. అది ఏంటి అనేది మీరు గుర్తుపట్టి నా కామెంట్స్లో చెప్పండి. ఓకేనా, మీకు అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా వచ్చేసింది. మనము అక్కడ ఎల్లో యూస్ చేయాలి కదా, ఎల్లోకి బదులు నేను గోల్డ్ యూస్ చేశాను. ఇంకా గ్రీన్ అండ్ వైలెట్ కలర్స్ కాంబినేషన్లో అయితే వర్క్ అయితే చేసాము. చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషను. శారీ కొంచెం లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఓల్డ్ శారీ కాబట్టి వాళ్ళు సింపుల్గానే కావాలని చెప్పేసి అడిగారు. ఓకేనా, మనకి ఇక్కడ ఇది హ్యాండ్ చూడండి. హ్యాండ్ అయితే ఓన్లీ షార్ట్ హ్యాండ్స్, మనకు 5.5 మాత్రమే కావాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. ఓకే,
టోటల్గా అయితే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఈ బ్లౌజ్ కూడా ఆల్రెడీ షార్ట్స్లో అయితే చూసే ఉంటారు, నేను ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ అనేది అప్లోడ్ చేస్తాను. వీడియో కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి. ఈ శారీ చూడండి, ఇది కూడా మేబీ ఓల్డ్ పట్టు శారీనే అనుకుంటాను. అయితే టిష్యూ శారీ ఉంది. ఇది ఇంతకుముందు కట్టుకున్న శారీనే, అంటే మనకు కట్టుకున్నది కొత్తది అయితే కొంచెం అర్థమవుతుంది కదా. ఇదైతే కట్టుకున్న శారీ అండి. ఇదైతే క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. క్లాత్ టిష్యూ లాగా ఉందన్నమాట. కొంచెం షైనింగ్ అనేది ఎక్కువ, టిష్యూ క్లాత్ షైనింగ్ ఎలా ఉంటుంది అలాగే ఉంది. కాకపోతే టిష్యూ అంత స్టిఫ్నెస్ దీంట్లో శారీలో ఎక్కువ లేదు, బ్లౌజ్లో మాత్రం ఆ స్టిఫ్నెస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఈ శారీ అనేది క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. అయితే వీళ్ళు శారీ క్లాత్ మీదనే వర్క్ చేయండి, మాకు వేరే బ్లౌజ్ అయితే వద్దు అని చెప్పేసి అన్నారు. చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే మనకు. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు అంటే ఈ మధ్య అయితే బాగానే వేసాను, ఎల్బో హ్యాండ్స్లో వేసాను. ఇది వీళ్ళు ఓన్లీ హాఫ్ హ్యాండ్స్ మాత్రమే అడిగారనమాట. ఓకేనా. ఇది షార్ట్ హ్యాండ్స్ అయితే మీకు ఇంచుమించు ఒక 950 వరకు అయితే పడుతుందండి. 950 లేదా 1000 రూపీస్, ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను బూటీస్ అనేది తక్కువగా వేసాను, బూటీస్ ఎక్కువగా వేయడము, జరీ ఎక్కువగా యూజ్ చేయడము, అలా వర్క్ డిఫరెన్స్ని బట్టి అమౌంట్ అనేది ఒక 50-100 అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది. ఇది ఇలా ఇప్పుడు ఇది ఈ బ్లౌజ్ ఎలా ఉంది అలా అయితే మీకు 950 అయితే పడుతుందండి. ఎందుకంటే మనకు వర్క్ అనేది ఇలా విడత్ ఎక్కువగా వచ్చేసింది, మనకు దీంట్లో జరీ కూడా యూజ్ చేశాను కాబట్టి మనకి ఇదైతే 950-1000 వరకు అయితే ఉంటుంది కంపల్సరీ. హ్యాండ్స్ చూడండి ఇలా వచ్చాయి, బాగా కనిపిస్తుందండి, సూపర్గా అనిపిస్తుంది, అసలు ఆసమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హ్యాండ్ మనకు ఆఫ్ హ్యాండ్ అయినా సరే నిండుగా వచ్చేసింది చూడండి. వాళ్ళకు ఆఫ్ హ్యాండ్ అయినా సరే అసలు అయితే వీళ్ళకు ఈ శారీ పైకి మగ్గం వర్క్ బ్లౌజ్ ఉందంట, కాకపోతే అది స్టిచ్చింగ్ చేసుకోబుద్ధి కావట్లేదు. మాకు కంప్యూటర్ వర్కే బాగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి నా స్టేటస్ అనేది చూస్తూ ఉన్నారనమాట. అంటే నా నెంబర్ వాళ్ళ దగ్గర నుండి స్టేటస్ వస్తూ ఉంటుంది కదా, నా స్టేటస్ అనేది చూస్తున్నారు. ఇది ఒకసారి నా స్టేటస్లో పెడితే వాళ్ళకు నచ్చి స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టారనమాట. అయితే వీళ్ళు ఈ శారీస్, ఇప్పుడు ఈ శారీ, ఈ ప్యారెట్ గ్రీన్ శారీ ఉంది కదా, ఇవి నాకు ఇచ్చేసి అయితే ఇంచుమించు ఒక 3 months అయితే అయిపోయింది. కాకపోతే నాకు అర్జెంట్ అయితే లేదు, మీకు ఫ్రీ ఉన్నప్పుడే వేయండి అని చెప్పేసి ఇచ్చారనమాట. అలానే ఇంకా కొన్ని శారీస్ కూడా ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడు మనకు అవన్నీ వర్క్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇదైతే 2 హ్యాండ్స్ అయితే ఇలాగ వచ్చేస్తాయి. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. మీరు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎప్పటికప్పుడు మనకు డిజైన్స్ డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 4 బ్లౌజులు, సారీ అండి, ఈ 5 బ్లౌజులలో మీకు ఏది నచ్చింది అనేది నా కామెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.